అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి అయితే వచ్చామండి. బోనాల జాతర ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే 2 రోజుల పాటు, సో 13వ తారీఖున ఏంటంటే బోనం, అలాగే 14వ తారీఖున రంగం చెప్తారనమాట. అంటే భవిష్యవాణి ఉంటుంది. సో ఈ 2 రోజులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి జనాలు లక్షలాది మంది పోటెత్తి వస్తారనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇట్లాగా. సో అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఇక్కడ విశిష్టత ఏంటి, దీని గురించి అంతా కూడా సో పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. సో ముందు అయితే లోపలికి వెళ్ళి అసలు డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అవన్నీ కూడా చూసి తెలుసుకుందాం. పదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ చైర్మన్ అయినటువంటి కామేశ్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. బోనాలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీని గురించి అంతా కూడా ఆయన వివరిస్తారు. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, బోనాలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత సంవత్సరము 6 లైన్లు ఉండే, ఈసారి ఇంకో లైన్ అదనంగా చేయడం జరిగింది. బోనాల గురించి సపరేట్గా లైన్ పెట్టడం జరిగింది. వృద్ధులకు, గర్భిణులకు వీళ్ళందరికీ ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టేసి ఆయన తొందరగా దర్శనం అయ్యే విధంగా కూడా అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు ఆల్ డిపార్ట్మెంట్ 3-4 మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసి గత ఇయర్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఈసారి లేకుండా ఉండాలని ప్రతి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగే అవకాశం నాకైతే కనబడుతుంది. అంటే సికింద్రాబాద్ బోనాలంటే చాలా మంది భక్తులు వస్తుంటారు. అంటే ఇంచుమించు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? గత సంవత్సరం 30 లక్షల వరకు వచ్చారు. అదనంగా 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని అనుగుణంగా బట్టి మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే మంచినీళ్ళు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు. భోజనాలు లాంటి ఇక్కడ కుదరదు. మంచినీళ్ళు, మెడికల్, శానిటరీ ప్లస్ ఇది పోలీస్ కానీ, రోడ్స్ కానీ అలాంటి టోటల్ ఏం లేకుండా ఎలక్ట్రిసిటీ కానీ ప్రతిదీ ఇంపార్టెంట్. కానీ ఏదైతే తీసుకోవాలో ఆల్ డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఈ బోనాలు అంటేనే మన సంస్కృతి సాంప్రదాయానికి నిలువగా తెలుస్తుంది కనుక. అంటే సార్ మీరు జనరేషన్స్ నుంచి వస్తున్నారు కదా? అవును జనరేషన్. అవును. సో అంటే అప్పుడు ఎలా జరిగేది, ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఈ సంవత్సరం ఎట్లా జరగబోతుంది? అసలు బోనాలకు పుట్టినిల్లు అంటే ఉజ్జయిని మహంకాళి దేవస్థానం. ఈ నుండే అసలు బోనం అనేది అమ్మవారికి ఎక్కించే మహా నైవేద్యం. సో ప్రతిదంటే అప్పుడు కుండలో పెట్టేసి వండి చేసి ఆ పూర్వం తీసుకొచ్చేవాళ్ళు భక్తి శ్రద్ధలతోటి. దినం అమ్మవారి యొక్క మహిమలు తెలవడం చేత ఈ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి వాళ్ళ భక్తి శ్రద్ధతో ఏమైతే కోరుతారో కోరికలు కూడా తీరేవారు చాలా భక్తులు చెప్తుంటారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, మహిమగల అమ్మవారు, మాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది ఎట్లయినా కానీ సురటి అప్పయ్య గారు ఉజ్జయినిలో ఉన్న మహాకాళి అంటే గట్కాళిని తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఇక్కడున్న దాంట్లో మనకు పెట్టడం చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. అంటే బోనాలంటే సికింద్రాబాద్లో 2 రోజులు జరుగుతాయి కదా, 13వ తారీఖున ఒకటి, అలాగే 14వ తారీఖున ఏమంటే రంగం చెప్తారు కదా. సో అంటే ఈ 2 రోజులు కూడా భక్తులు పోటెత్తుతారా సార్? కంపల్సరీ అమ్మ, అధిక సంఖ్యలో ఉంటారు. ఈ భవిష్యవాణి అనేది కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. సో ఈ యొక్క భవిష్యవాణిలో కూడా నేటి వరకు జరగడం కూడా అంత నిజాలే జరిగినాయి. అమ్మవారు స్వయంగా వచ్చి ఆమె మీద వచ్చి పూనకం చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీ అనేది అంటే అందరు భక్తి శ్రద్ధలతోటి నాటే లైవ్ ఇంట్లో ముంగడు టీవీలలో చేయడం అన్ని రకాలుగా చేయడం. సో ఆ రకంగా జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రామతేజ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్తే. ఈ ముందుగా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి చెప్పండి, అమ్మవారి విశిష్టత. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలంబు శుండీం శిరః
శంఖం సందధతీం కరైః శ్రుణేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారి ఆషాఢమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి సికింద్రాబాదులో ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. గత 220 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ యొక్క సికింద్రాబాదులో నిత్యము అభిషేకములు, అర్చనలు, పూజలు జరిపించడం జరుగుతూ ఉన్నది. ఈ ఆలయంలో బోనాలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి కదా, సో ఈ బోనాలు ఎప్పటి నుంచి చేయడం ప్రారంభించారు? ఈ యొక్క బోనాలు అనేటటువంటిది 200 సంవత్సరాల నుంచి ప్రారంభమైనాయి. భక్తులు ప్రతి సంవత్సరము కూడా వారి యొక్క భక్తి, వారి యొక్క శక్తానుసారంగా అమ్మవారికి బోనాలు సమర్పించటం మరియు శాఖలు సమర్పించటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క జాతర సందర్భంగా అమ్మవారికి సింహవాహిని అయి అమ్మవారికి పట్టు చీరలతో, వజ్రాలతో కూడుకున్నటువంటి ఆభరణాలతో అమ్మవారు విశేషమైన అలంకారంలో దర్శనమిస్తూ ఉంటుంది. రోజొక పుష్పాలంకారాలతోటి అమ్మవారు పుష్పాలంకారంలో కూడా చాలా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 15 రోజులు కూడా అమ్మవారు చాలా దేదీప్యమానంగా వెలుగొందుతూ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమివ్వడం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలినీం, దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. రేపు బోనాల జాతర కాబట్టి అంటే అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు వచ్చిన భక్తులు? అమ్మవారికి భక్తులు వారి యొక్క భక్తిగా, శ్రద్ధగా పొద్దున్నే లేచి ఇంట్లో స్నానము సంధ్యలు చేసుకొని అమ్మవారికి బోనాలు ఇంట్లోనే తయారు చేసుకొని కొంతమంది వారి శక్తానుసారంగా మేళ తాళాలతో, నాదస్వరాలతో భక్తులు ఎంతో ఆనందంగా కొంతమంది నృత్యాలు చేసుకుంటూ, పోతరాజులు కూడా బోనం ముందు నడుచుకుంటూ వచ్చి ఆడుకుంటూ ఎంతో ఆనందంగా బోనాలు సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి శాఖలు సమర్పించడం కూడా జరుగుతుంది. శాఖలు అంటే వేప కొమ్మలు. ఈ యొక్క వేప కొమ్మలు, తదుపరి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పెరుగు, తాత బెల్లము ఇవన్నీ కూడా కలిపి పసుపు నీళ్ళతోటి అమ్మవారి గడప దగ్గర పోసేటటువంటి క్రియని శాఖ అంటారు. ఈ శాఖలు సమర్పించటం ద్వారా ఎన్నో రోగాలు నిర్మూలన జరిగి ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండి భక్తులందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని పెద్దల యొక్క అనుగ్రహం. అలాగే భక్తులు అమ్మవారికి సమర్పించేటటువంటి ఒడిబియ్యము, తదుపరి అమ్మవారికి చీరలు, బంగారు ఆభరణాలు వారి వారి శక్తానుసారంగా భక్తులు అమ్మవారికి ప్రతినిత్యము కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అలాగే 15 రోజులు అమ్మవారికి ఘటం అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ జరుగుతుంది. ఈ ఘటోత్సవము అమ్మ 15 రోజులు మాత్రమే ఉంటుంది. అమ్మవారు దేవాలయానికి రానేటటువంటి వారికి అమ్మవారే స్వయంగా వారి యొక్క ఇంటికి వెళ్ళి వారికి అమ్మ దర్శనం ఇచ్చి వారు ఇచ్చేటటువంటి కానుకలు కానీ అమ్మవారికి సమర్పించేటటువంటి ఏవైనా వారి ఇంటికి వెళ్ళి అమ్మవారు స్వీకరించడం, గుడికి రాలేనటువంటి వారికి కూడా అమ్మనే స్వయంగా వెళ్ళి దర్శనం ఇవ్వటం జరుగుతున్నటువంటిది ఈ యొక్క ప్రత్యేకంగా పండగ సమయంలో జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే భవిష్యవాణి కూడా ఉంటుంది కదా, సో ఈ భవిష్యవాణి ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఇవి నిజంగానే భవిష్యవాణి నిజంగానే జరుగుతుందా చెప్పినవన్నీ? అంటే భవిష్యవాణి అనేటటువంటిది అమ్మవారి ఉపాసన చేసేటటువంటి ఉపాసనలో పట్టి ఉంటుంది. ఈ భవిష్యవాణి అనేటువంటి పచ్చికుండపై అమ్మవారిని ఆవాహన చేసుకొని చెప్పటం జరుగుతుంది. అలా చెప్పేటటువంటి సమయంలో అమ్మవారు ఆ యొక్క శరీరంపై ఎంతసేపు ఉంటుంది అనేటటువంటిది విశేషము. అమ్మవారు ఉన్నంతసేపు కూడా ఆమె చెప్పేటటువంటివి మనము భక్తి శ్రద్ధలతో వినాలి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆచారం వస్తున్నది కాబట్టి ఆ ఆచారాన్ని మనం భక్తి భావనగా మనము దాన్ని సమర్థించాలి. కాబట్టి దాన్ని మనము ఒక భక్తిగా మనం చూస్తే చాలా ఆనందాన్ని మనం పొందవచ్చని తెలియజేస్తున్నాం. అంటే
చాలా మంది భక్తులు బోనాలు తీసుకొస్తూ ఉంటారు కదా, బోనం ఎలా తయారు చేయాలి? బోనం అనేటటువంటిది పొద్దున్నే లేచి సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని నుదుట బొట్టు పెట్టుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పసుపు కుంకుమలు ఆడవారు పాదాలకు పసుపు రాసుకొని బట్టలు నూతన బట్టలు కట్టుకొని పూలు పెట్టుకొని మహాలక్ష్మిలాగా ఉండి తదుపరి ఇంట్లో బోనాన్ని తయారు చేసుకొని వారి యొక్క శక్తానుసారంగా స్టీల్ది కానీ వెండిది కానీ బంగారంది కానీ బోనాన్ని తయారు చేసుకొని ఒక బిందె పైన ఇంకో బిందె పెట్టి దానిపైన మరొక చిన్న బిందె పెట్టి దానిపైన దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఓం శ్రీ మహాకాళీ నమః. ధన్యవాదాలు. శుభమస్తు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో బోనాల సందర్భంగా చూడొచ్చు, చాలా మంది భక్తులైతే తరలి వస్తున్నారు. అలాగే ఆలయాన్ని కూడా చాలా అందంగా అలంకరించారనమాట. పూలు పళ్ళతో, వివిధ రకాల పళ్ళతో, అలాగే పువ్వులు, వేపాకులు, వీటన్నిటితో ఆలయాన్ని అలంకరించారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే అంతా కూడా పూలతో డెకరేషన్ చేశారనమాట. భక్తులైతే వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. అలాగే మీరు చూసుకున్నట్లయితే చూడొచ్చు క్యూ లైన్లు ఇక్కడి నుంచి, అంటే బయట నుంచి చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు కూడా క్యూ లైన్ అనేది ఉంది. సో ఇప్పుడే ఈరోజే ఇంతమంది భక్తులు వచ్చారంటే రేపు ఎల్లుండు అంటే బోనాలు, అలాగే మీరు చూసుకున్నట్లయితే రంగం కూడా చెప్తారు కాబట్టి 2 రోజులు అంటే 13, 14 రోజులు మాత్రం ఇంకా చాలామంది దగ్గర 30 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా కూడా వేస్తున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే కమిటీ అంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. సో భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా సెక్యూరిటీ పరంగా కానివ్వండి, అలాగే మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారనమాట. భక్తులందరూ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. అలాగే రేపు బోనం కాబట్టి రేపు ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే కర్ణాటక నుంచి, ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అయితే వస్తారని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా సికింద్రాబాద్లో ఈ బోనాలు అనేవి చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. దగ్గర 200 సంవత్సరాల నుంచి ఈ బోనాలు అనేవి అమ్మవారికి బోనాల జాతర అనేది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకంగా 2 రోజులు చాలా ఘనంగా అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు భక్తులైతే అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారనమాట. చాలా మంది భక్తులు అమ్మవారికి చీర సారె అంటారు కదా, అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. గాజులు కానివ్వండి, అలాగే పండ్లు, అలాగే చీర, పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట. ఎవరి స్తోమతకి తగ్గట్టు వారే ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. మనతో పాటు శ్రీ విద్యా పండితులు మంత్రవాది వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తిరాలు తెలుసుకుందాం. నమస్తే పండితులు గారు. అంటే ఇక్కడ సికింద్రాబాద్లో చాలా ఏళ్ల నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర అనేది జరుగుతుంది. అలాగే ఇది 2 రోజులు చాలా ముఖ్యంగా జరుగుతుంది. సో మొదటి రోజు బోనం, అమ్మవారికి ఈ బోనం ఎలా సమర్పించాలి? సో ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే వివిధ రకాల కుందన్స్ బోనం అని ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయి. అసలు మనం ఏంటంటే ఏమేమి నియమాలు పాటించాలి అమ్మవారికి బోనం సమర్పించాలి? सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళింగాయ నమః. ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే జగన్మాతని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారో, స్థాపన చేసిన రోజు నుంచి కూడా ముఖ్యమైన విశిష్టత ఏమిటి? ఆషాఢ జాతర. ఆషాఢ జాతర లష్కర్లో మొట్టమొదటిగా కుల మత భేదాలు లేకుండా, జాతిగత భేదాలు లేకుండా, వర్ణభేదాలు లేకుండా అందరూ కూడా ఈ జగన్మాత యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ గోనాలని సమర్పిస్తారు. గోనాలలో విశిష్టత ఏమిటి? ఆషాఢమాసం వస్తూనే అమ్మవారిని మొదటి ఆదివారం నాడు ఎదుర్కొచ్చి
15 రోజులు ఘట స్వరూపిణి అయినటువంటి జగన్మాత గ్రామ సంచారం చేసి 15-16 రోజుల్లో పండగ జరుపుకోవడం. అంటే 16 రోజులు కూడా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటి ముందర వేకాకులు కట్టి, మామిడాకులు కట్టి, గడకలకి పసుపు కుంకాలు రాసి, చక్కటి రంగవల్లులతో అలంకారం చేసి, అమ్మవారు ఇంటికి వస్తే శాఖలు సమర్పించుకొని, బోనాలు సమర్పించుకొని, అదేవిధంగా అమ్మవారికి ఒడిగియాలు కోసి, చీరలు కట్టి, స్వర్ణాభరణాలు సమర్పించి, ఆడబిడ్డగా భావన చేసేటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తెలంగాణ లష్కర్ గోనాల పండగకి ఇంచుమించుగా యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత చక్కటి ఈ యొక్క గోనాల పండగలో అమ్మవారికి గోనాలు సమర్పించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. తేజస్వరూపిణి అయినటువంటి జగన్మాతకి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాల్లో ముఖ్య స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారికి ఎంతో వైభవంగా, శుచిగా అమ్మవారికి కుండలో పాయసాన్ని వండి, దానిపైన శాఖలు కట్టి, దానిపైన గండదీకాలు కట్టి, ఎవరెవరి శక్తిని అనుసరించి మృణ్మయ పాత్రలలో, ఇత్తడి పాత్రలలో, వెండి పాత్రలలో, ఈనాడు సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు బంగారు పాత్రల్లో తీసుకురావడంలో ఏమాత్రం తక్కువ లేదు. వారి వారి శక్తి ఏదైనా శుచిగా తీసుకురావడం మాత్రం ప్రాధాన్యత కలిగినటువంటి ఈ గోనాన్ని 15వ రోజున మేళ తాళాలతో ముత్తైదువులందరూ పట్టు చీరలు కట్టుకొని, అలంకారం చేసుకొని, అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేస్తూ శిరస్సు పైన కొట్టుకొని ఎంతో ఆనందంగా ఈ యొక్క గోనాలని అమ్మవారికి సమర్పిస్తారు. 15 రోజులు జరిగేటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో 14 రోజులు ఒక ఎత్తు, 15వ రోజు అయినటువంటి ఆదివారం నాడు, అలాగే సోమవారం నాడు ఎంతో కన్నుల కండువగా కళకళలాడుతూ ముత్తైదువులందరూ అమ్మవారి స్వరూపంగా కనబడుతూ ఉండేటువంటి ఈ గోనాల పండగ తెలంగాణ ప్రజలందరికీ ఎంతో ప్రాధాన్యత అయినటువంటి పండగ. అయితే ఈ పండగలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మాత్రమే దర్శించేటువంటి భక్తులే 100కి 100 ఉంటారు. ఇందులో జోగినులు అవ్వచ్చు, శివశక్తులు అవ్వచ్చు, ఇంటికి సంబంధించినటువంటి ఆడగుడ్డలకి ఎత్తేటువంటి వాళ్ళు కొంతమంది బోనాలని, వారే ఆడగుడ్డలు లేనటువంటి ఇళ్లలో ముత్తైదువులు వాళ్ళే ఎత్తుకునే వాళ్ళు కొంతమంది. ఏ విధమైనప్పటికీ కూడా అందరూ కూడా జగన్మాత స్వరూపిణిగా భావన చేసి బోనాలని అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు. ఇందులో జాతి మత భేద విచక్షణ లేదు, గొప్ప గీత తారతమ్యం లేదు, వర్ణాంతర తారతమ్యం లేదు. అందరూ వారికి తోచిన విధంగా జగన్మాతకి ఈ యొక్క గోనాలు సమర్పించడంలో ఏమాత్రం దోషం లేదు. అందరూ ఆనందంగా ఈ యొక్క పండగలో పాల్గొనవచ్చని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు భవిష్యవాణి కూడా చెప్తారు. అలాగే చాలామంది ఈ భవిష్యవాణిని నమ్మరు. అంటే నిజంగానే అమ్మవారు వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. అదంతా నిజం కాదని అంటారు. ఇందులో ఎంతవరకు నిజం? నమ్మని వాడు మూర్ఖుడు. నేను గమనిస్తున్నాను, హైందవ సాంప్రదాయంలో కొట్టి హైందవ దేవతల్ని కించపరిచే మాటలు మాట్లాడి ఇదొక గొప్పతనం అనుకొని వేరే మతాల్లోకి వెళ్ళి ఏమి సాధిస్తున్నారు. ఒక మతంలోకి వెళితే
స్నానం చేయకుండా వాళ్ళ దేవాలయాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక రోజున మాత్రమే వాళ్ళకి ప్రార్థన చేసుకునేటువంటి లక్షణం కనబడుతుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి, జనానికి చాలా తక్కువ పని చేస్తున్నారు. 100కి 100 కాళ్ళు ఈ యొక్క రంగం అనేటువంటి క్రియ చాలా సత్యమైనటువంటిది. కచ్చికుండకైనా జోగిని నిలుచున్నటువంటి జోగిని భవిష్యత్తును తెలియజేయడం సాధారణ విషయం కాదు. ఆ కచ్చికుండకైకి నిలబడడం అనేదే చాలా గొప్ప విశేషం. ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోతుందో, నేను ఇంచుమించుగా 40 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఒక గొప్ప క్రియ ఈ భవిష్యవాణి. ఈ భవిష్యవాణిని చూడడానికి హైందవ సాంప్రదాయంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు మీడియా మాధ్యమంగా అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చొని తదేక దృష్టితో అమ్మవారి యొక్క భవిష్యవాణి కోసం, భవిష్యత్తు కోసం ఈ యొక్క భవిష్యవాణిని చూస్తూ ఉంటారు. అసత్యమైనటువంటి విషయం అయితే మూర్ఖులా చూడడానికి, గొప్పతనం తెలియజేసుకోవడం కోసం, పనికి మాలిన మాటలు మాట్లాడడం కోసం, నోటికి మీటర్ లేని మాటలు మాట్లాడడం కోసం మాట్లాడేటువంటి మాటలు కట్టి కొట్టాలి. పనికి రాని మాటలు మాట్లాడకూడదు. ఏ హైందవ సాంప్రదాయం ఒకటే దొరికిందా? ఇతరమైనటువంటి మతాలలో మీరు గమనించట్లేదా? అక్కడ నోళ్ళు కడిపోతున్నాయా? అక్కడ ఏమీ కీకడం చేతకాక కేవలం అమాయకులైనటువంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడనటువంటి, ఒక దెగ్గ కొడితే తల వంచుకుపోయేటువంటి హైందవ సాంప్రదాయం మాత్రమే మీ జనానికి కనబడుతోందా? ఇది తక్కువని తెలియచేస్తున్నారు. మీకు ఇష్టం కాకపోతే నోరు మూసుకొని వేరే మతాల్లోకి వెళితే ఆనందదాయకమైన విషయం, వెళ్ళవచ్చు. కానీ మా సాంప్రదాయంలోని గొప్పతనాన్ని, మా దేవతలని ఏనాడు కింత కొరసరాదు, కింత కొరసవద్దు అని తెలియచేసుకుంటూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తున్నారు. అమ్మవారి పూజా విధానం గురించి చెప్పండి. ఇంచుమించుగా 7 తరాలు దాటిపోయినటువంటి ఈ జాతర విశిష్టత కాకుండా పూజా విధానాలు 365 రోజులు కూడా ప్రతినిత్యం అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకాదులు, అర్చనలు, విశేష నవాగరణ పూజలు, చండీ హోమాలు, మహామృత్యుంజయ హోమాలు, అలాగే గర్భాలయంలో నవాగరణ పూజలు ఇవన్నీ జరగడం ఈ సాంప్రదాయంలో, శాక్తేయంలో, శ్రీ విద్యా సాంప్రదాయంలో ఇక్కడ జరిగేటువంటి విశేషాలు. ఈ శాక్తేయంలో గొప్ప విశిష్టత ఏంటంటే, పూర్వకాలం నవాగరణ పూజ చేసి శాస్త్ర చర్చ చేయాలి అంటే అమ్మవారిని ఆవాహన చేసి తెలియని శాస్త్రపరమైనటువంటి విశేషాలు ఏమైనా ఉంటే ఆభరణార్చన అనంతరం ఒక సువాసిని, బ్రాహ్మణ సువాసిని అయి ఉండవచ్చు, విశేషంగా ఆవిడకి పంచదశి ఆది మంత్రాలు కానీ, షోడశి కానీ, పాదుకాంత పూర్ణ దీక్ష కానీ ఉన్నటువంటి స్త్రీని కూర్చోబెట్టి ఆ అవగాహనాంతరం శాస్త్ర చర్చ చేస్తే అమ్మవారు పూర్వకాలంలో ఆవిడ పైకి ఆవహించి వేదాంత విషయాలు, వేదంలో ఉన్నటువంటి చర్చల్ని, వాటి యొక్క విశిష్టతని, తెలియని మామూలు మనుషులందరికీ తెలియనటువంటి విషయాలని అమ్మవారు వచ్చి చెప్తూ ఉండేది. దానికి సంబంధంగానే హైందవ సాంప్రదాయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అయితే
జగన్మాత మహాకాళి ఉజ్జయిని నుంచి వచ్చి లష్కర్లో స్థాపన చేయబడిందో ఆనాటి నుంచి జాతి మత కుల భేదం లేనటువంటి మా ప్రజలందరూ ఈ కచ్చికొండ గొయ్యికి అమ్మవారిని 8 జాతుల వాళ్ళు సాగర మంత్ర తంత్రాలతో ఆవాహన చేసి ఆవాహనానంతరం గడిచిపోయినటువంటి సంవత్సరంలో మా వల్ల జరిగినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయంటే అమ్మా నువ్వు తెలియచేసినట్లయితే మేము వాటిని సరిదిద్దుకొని ఆ తప్పు మళ్ళా జరగకుండా చేస్తాము. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ప్రకృతికి సంబంధించినటువంటి వానలు ఎండలు సస్యశ్యామలమైనటువంటి పంట కులాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా ఉంటారు, అలాగే పసిబిడ్డలందరూ రోగాల బారిన పడకుండా ఎంత చక్కగా ఉంటారు, దానికి ఏ విధమైనటువంటి పూజలైనా చెయ్యాలా, ఇవన్నీ వేడుకోవడమే భవిష్యవాణి. ఎంత చక్కగా అయితే వేడుకుంటామో అంతే చక్కగా భవిష్యవాణి ఆవహించినటువంటి ఆ రోగిని సమాధానాలు చెప్పడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక గొప్ప విషయం. ఆ రోజుల్లో నవాభరణార్చన అనంతరం ఈ దేవాలయంలో కూడా బ్రాహ్మణ స్త్రీలకి కానీ ఆవాహన జరిగినటువంటి ఆ త్రిపుర సుందరి ఎంత చక్కగా సమాధానాలు చెప్తుందో అదేవిధంగా జోగిని స్త్రీకైనా ఆవహించినటువంటి మహాకాళి అమ్మవారు అంతే చక్కని విధంగా అమ్మవారు ఆశీర్వాదపూర్వకంగా చక్కటి సమాధానాలనిచ్చి పరిష్కారాలని తెలియచేసి భక్తులందరినీ కూడా కాపాడేటువంటి మహామంగళ స్వరూపిణి మహాకాళి అమ్మవారు. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. సంశయం పడ్డవాళ్ళు వాళ్ళ విచక్షణ లక్షణాన్ని తెలియజేసుకున్న వాళ్ళు అవుతారు. అసలు మా సాంప్రదాయంలో జరిగేటువంటి ఈ గొప్ప క్రియ గురించి ఎవడో మాట్లాడడం కానీ మాట్లాడాల్సిన అవసరం కానీ ఎవరికి లేదు. ఇతర విషయాలని మేము చర్చించాం కాబట్టి మా సాంప్రదాయంలోకి మర్యాదగా రాకూడదు అనేది తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సో మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కోట నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బోనాల జాతర చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచో. సో అంటే ఈ ఇయర్ మీరు దగ్గరుండి ప్రతి పని కూడా దగ్గరుండి చూస్తున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ అయితే చాలా అదృష్టం అమ్మ నాకు అనిపిస్తుంది. అమ్మవారికి ఇంత సేవ చేసే ఒక అవకాశం వచ్చినందుకు. అలాగే సనత్ నగర్లో మాకు ఒక వరంలాగా ఈ అమ్మవారి మహంకాళి అమ్మవారి గుడి ఇక్కడ ఉండడం, ఈ జాతర ఇవన్నీ ఆర్గనైజ్ చేసేందుకు ఈ అవకాశం రావడం ఇదొక వరంలా ఆలోచించుకోవాలి. అలాగే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి కూడా సనత్ నగర్లోనే వస్తుంది. అలాగే మేము అక్కడ కళ్యాణోత్సవం అవన్నీ కూడా అక్కడ చాలా బాగా ఘనంగా నిర్వహించే అవకాశం వస్తుంది. అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సామాన్య భక్తులు లక్షలాది మంది లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 8 to 10 lakh పీపుల్ ఈ జాతరకు వచ్చారు. వాళ్ళందరినీ మంచిగా స్వాగతం చెప్పి వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా మంచిగా దర్శనం వచ్చేటట్టు చూసి వాళ్ళందరి ఆశీర్వాదంతో సంతోషంగా వెళ్ళాలని మా ప్రయత్నం. క్రితంసారి చేసాం, ఈసారి కూడా మళ్ళీ చేస్తామని మా ఆశ. సో ఇప్పుడు వచ్చే భక్తులకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో ఇప్పుడు మీరు లాస్ట్ 2 years నుంచి మీరు చూస్తున్నది ఏంటంటే మహిళలకి ప్రత్యేకమైన ఫోకస్. ఎందుకంటే క్రితం 10 ఏళ్లుగా మహిళలు బోనాలు ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు, కానీ ఏ సౌకర్యాలు ఫెసిలిటీస్ స్పెషల్గా మహిళలకు ఇవ్వడం వాళ్ళ కోసం ప్లాన్ చేయడం జరగలేదు. సో మేము వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ లాస్ట్ 2 years నుంచి రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం ఏజెన్సీస్ కానీ మా ప్రయత్నం కానీ ఏంటి అంటే మహిళలు వచ్చేవాళ్ళు ఉపవాసం ఉండి వస్తారు, వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా, హెల్త్ ఇష్యూ ఏం లేకుండా, వాళ్ళకి ఈవెన్ క్యూ లైన్స్లో వాళ్ళు వెయిట్ చేస్తున్న మహిళలకు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ప్రత్యేకంగా క్యూ లైన్స్లో బ్రేక్ పెట్టాం. అంటే పోలీస్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే
ఇన్ కేస్ కనుక మహిళలకి ఏమైనా అక్కడ ప్రాబ్లం ఉంటే వాళ్ళని చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళు వెంటనే బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి అలా చేయాలని. అలాగే ఇప్పుడు నేను కూడా బోనం తీసుకొస్తా కాబట్టి మన అమ్మ లక్కలకి అవుతున్న ప్రాబ్లం కొన్ని నాకు కూడా తెలుసు. అదే ఇప్పుడు మీరు వచ్చే ముందర కాయర్ మ్యాట్ ఎలా ఎన్నిసార్లు వేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం. బయట ఒక కాయర్ మ్యాట్ లాగా వేస్తే వాళ్ళు స్లిప్ అవ్వకుండా లోపల రాగలరు. ఈ చిన్న చిన్న ఇష్యూలన్నీ కాకుండా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మంత్రివర్యులు కొండా సురేఖ గారు చాలా సహకారం చేసి ఎంతో ఆలోచన ఈ ఫెస్టివల్స్ వెనకాల పెట్టడం జరిగింది. ఇదేదో అన్నీ అయిపోతాయి కదా అని అలా అనుకోకుండా స్పెసిఫిక్గా ఒక మొత్తం ఇయర్లో అందరికంటే ఇంపార్టెంట్ ఈవెంట్ మొత్తం తెలంగాణలో మంకాళమ్మ వారి జాతర, అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం. సో వీటన్నిటి మీద స్పెసిఫిక్గా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ప్లానింగ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ నా అనుభవంలో మొదటిసారి మొత్తం ఆర్గనైజ్ చేసిన అనుభవాన్ని పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్ అని ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి దాని మీద వాటర్, శానిటేషన్, అలాగే వాష్రూమ్స్, అలాగే డిస్టెన్స్, అంటే ఎంత డిస్టెన్స్లో మన క్యూ లైన్స్ ఉన్నాయి, క్యూ లైన్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత ఉండాలి, క్యూ లైన్స్లో నుంచి ఉంటే ఎంతసేపు పడుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాంట్లో అలా 100 పాయింట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ని నేను క్రితం నెలన్నర ముందర సబ్మిట్ చేశాను గవర్నమెంట్కి, అలాగే పోలీస్కి, అందరికీ ఒక కాపీ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ప్రతిసారి నేర్చుకోవటం నా ప్రయత్నం ఏంటంటే ప్రతిసారి నేర్చుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తాం. కానీ ఈసారి కూడా అందరి సహకారం, అలాగే మన అమ్మవారి ఆశీర్వాదం, మీ మీడియా మిత్రుల సహకారం, భక్తుల సహకారం, అందరి సహకారం తీసుకుని ఘనంగా జరుగుతుందని నా నమ్మకం. ఫైనల్గా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. అమ్మవారు మేమందరం బిడ్డలం. అమ్మవారు ఏమనుకుంటే అలాగే జరుగుతుంది. మేమంతా నిమిత్త మాత్రమే. ఇదే నా అనుకోవడం. చాలా పెద్ద అదృష్టం అమ్మవారికి ఇలా సేవ చేయడం. సామాన్య భక్తుల రూపంలో వచ్చే ప్రతి వారు మాకు స్పెషల్. వాళ్ళందరికీ మేము ఏ రకమైన సహాయం చేయాలన్నా యూఆర్ ఆల్వేస్ దేర్. మీరు ఇందరూ చూసారు, వాళ్ళు ఒక చిరునవ్వుతో బయటికి వెళ్ళాలి. అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి దర్శనం తీసుకుని బయటికి వెళ్ళాలని ఇదే నా తాపత్రయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా బోనాల గురించి, అలాగే దాని ప్రత్యేకత గురించి, అలాగే బోనం అమ్మవారికి ఎలా సమర్పించాలి, ఎలా తయారు చేయాలి, అలాగే ఈ ఆలయ విశిష్టత గురించి కూడా వేద పండితులు అలాగే ప్రధాన అర్చకులు కూడా వివరించి చెప్పారు కదా. సో బోనాల జాతర స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ ముందు రోజే చాలామంది భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీర, సారీ అన్నీ కూడా సమర్పిస్తున్నారనమాట. సో బోనాలు అంటే ముఖ్యంగా మనకి జూలై 13, 14 ఈ 2 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చేసరికి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో ఇంకా ఈ బోనాలు జాతర ఇవన్నీ కూడా మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.